హలో చెప్పమ్మా. మావయ్య, ఏమైందమ్మా? మా ఓనర్ నెక్స్ట్ మంత్ రెంట్ పెంచుతా అంటున్నాడు. ఓ సంతేనా? నేను ఇస్తాను కదమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదు మావయ్య, మమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు. హెరాస్ చేస్తున్నాడా? మీ ఓనర్ ముసలోడు కదమ్మా. ఏం చెప్పాలి? వాళ్ళ అబ్బాయి మావయ్య. ఇడియట్, అంత పని చేశాడా? ఇప్పుడే వాడిని పోలీసులకు పట్టిస్తాను. వద్దు మావయ్య, మనది అసలే సంస్కారవంతమైన సాంప్రదాయమైన కుటుంబం కదా. ఇలాంటివి బయటికి తెలిస్తే పరువేమైపోతుంది. అదే నిజమేలే. ఇప్పుడేం చేద్దామమ్మా? నేను జూమ్ షిఫ్ట్ అయిపోతాను. సరేలేమ్మా, నాకు కొంచెం టైం ఇవ్వు. వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా చాలు బాలు. ప్లీజ్ 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 ప్లీజ్, నా బుజ్జి కదూ, ఇంకొంచెం తినవా ప్లీజ్. సార్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు మా నాన్న గుర్తొస్తున్నాడు సార్. మీ నాన్న కూడా ఇలాగే తినిపించేవాడా? నా బతుకు అంత అదృష్టం కూడా అమ్మా. అన్నీ ముందు పెట్టి ముక్కు మూసుకుని తినమనేవాడు. ఏదేమైనా నువ్వు అదృష్టవంతురాలు శైలమ్మా. ఇలా నాన్న అందరికీ దొరకడు కదా. దట్ ఈస్ మై బాలు. ఒక్కటి పీసు. దా సార్. సార్ మీరా, రండి. హాయ్ అంకుల్. హాయ్. ఎలా ఉన్నా బాలు? బాగున్నాను సార్, మీరు? గుడ్ 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 గుడ్. యే, చాక్లెట్స్. తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఒట్టి థ్యాంక్ యూ ఏనా? వెరీ గుడ్. పాపను చూస్తుంటే శైలుని చూసినట్టే అనిపిస్తుంది బాలు. ఆ దేవుడు నీకు భార్య లేకుండా చేసి గర్వపడినా బంగారం లాంటి కూతుర్ని చూసి ఈర్ష్యపడతాడు. నా భార్యతోనే నా జీవితం ముగుస్తుందనుకున్నాను సార్. కానీ నా శైలు చనిపోతూ కూడా నాకు జీవితాన్నిచ్చింది, బతకడానికి ఒక ఆశనిచ్చింది. ఇప్పుడు నాకంటూ ఒకరున్నారంటే అది నా కూతురు ఒక్కతే. మిమ్మల్ని కలుద్దామని లాస్ట్ వీక్ ఒకసారి ఆఫీస్కి వచ్చాను, కానీ మీరు వెకేషన్కి వెళ్ళారని తెలిసింది. అవునండి, పాప అడిగిందని మా సార్ అంత దూరం తీసుకెళ్ళాడు. అవును, ఈ టైంలో వచ్చారండి సార్? నాతో ఏమన్నా పని పడిందా? పనే, కాకపోతే పర్సనల్ లాంటిది. మరి నువ్వు కాదన్నంటేనే చెప్తాను. మీరు అడగడం నేను కాదండమా సార్? చెప్పండి. మరి అడిగా కాదనకూడదు. అలాగే సార్. నాకు ఒక మేనకోడలు ఉంది బాలు. తను MBAలో మీడియా మేనేజ్మెంట్ చేస్తోంది. తనకి సెమిస్టర్లో ఏదో ప్రెజెంటేషన్ ఇవ్వాలంట. తన రీసెర్చ్కి హెల్ప్ చేయమని అడిగింది. తనకి నాకన్నా నువ్వే బాగా గైడ్లైన్స్ ఇవ్వగలవని నా ఒపీనియన్. అందుకే చిన్న హెల్ప్ చేయమని అడుగుదామని వచ్చాను. అలాగే సార్, కెరీర్ అంటున్నారుగా, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇంకో విషయం బాలు, తను ప్రెసెంట్ ఎక్కడో రూమ్ రెంట్కి తీసుకొని ఉంటుంది. అదంత సేఫ్ కాదని నా ఫీలింగు. అందుకే ఇఫ్ యూ డోంట్ మైండ్ తన స్టడీస్ ఫినిష్ అయ్యేదాకా మీ ఇంట్లో నీకు నచ్చదని నాకు తెలుసు బాలు. కానీ నీ దగ్గర కన్నా వేరే సేఫ్ ప్లేస్ ఏదీ లేదనేది నా నమ్మకం. అందుకే అడుగుతున్నాను. తన వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు బాలు, ట్రస్ట్ మీ. అలాగే సార్, కానీ నాదొక రిక్వెస్ట్. మా మధ్యలోకి ఎవరు వచ్చినా నాకు నచ్చదు. థ్యాంక్ యూ బాలు. కానీ మీకోసం ఒప్పుకుంటున్నాను. సో తన్ని నా పర్సనల్ లైఫ్కి దూరంగా ఉండమని చెప్పండి. ఓకే బాలు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. పట్టుకో.
ఇంకేంటి సార్ విశేషాలు? అబ్బా ఇంకా ఎంతసేపే? చేస్తాడులేవే. ఆ బాలు ఏమన్నా అడగని ఒప్పుకునే రకమా? కాస్త వెయిట్ చెయ్యి. ఇప్పుడు గనక మీ మావయ్య కాల్ చేయలేదో చేయకపోతే ఏం చేస్తావే? చెప్పు. నీ చేత ఇంకో డ్రామా ఆడిస్తా. అమ్మో, ఇది అన్నంత పని చేస్తుంది. ఇటివ్వవే, నేను మాట్లాడతాను. కామ్గా ఉండు. హలో మావయ్య. మళ్ళీ ఏమైందమ్మా? అన్నంలో రాళ్ళు వచ్చాయి. దానికోసం ఏడవాలా? తీసుకొని తినచ్చు కదమ్మా. పిచ్చి పిల్ల, ఎలా బతుకుతావో ఏంటో. సరిగానే బాలుతో మాట్లాడాను. ఏం చెప్పారు? నువ్వు ఉండడానికి ఒప్పుకున్నాడు. నువ్వు రేపే వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. సరిగానే నేను చెప్పే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఏంటి కట్ చేసావ్? ఏదో చెప్తున్నాడు కదా. అన్నం ఉడికాక మంటని, అవసరం తీరాక మావయ్యని కట్ చేయాలి. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? గల్లు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. ఆపవే, ఆపు. ఒసే, బాలు ఇంట్లోకి ఎంట్రీ వచ్చింది నాకే, నీకు కాదు. నీతో పాటు నేను వస్తాను కదా. నువ్వు వస్తానన్నా బాలు రానివ్వడు కదా. అసలే నిన్ను చూస్తే రెడ్ క్లాత్ చూసిన దున్నెలా ఎగిరెగిరి పడతాడు. ఇంక ఇంట్లోకి వస్తానంటే కాళ్ళు విరిచి నీ చేతిలో పెడతాడు. అంతేనంటావా? ఏ డౌటా? అలా అంటావేంటే? ఆ ఇంట్లోకి వెళ్ళడానికేగా ఇంత ప్లాన్ చేసింది. ఇప్పుడు ఇంట్లోకి రానివ్వడు అంటే ఎలాగే? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఇదే మరి. ఐడియా ఏంటది? ఇప్పుడు కాదు, రేపు చూడు నా విశ్వరూపం. బాలు, మన ఇంటికి కొత్త వాళ్ళు వస్తున్నారా? అవును. మనతోనే ఉంటారా? పై పోర్షన్లో ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారు? తెలీదు. వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేయొచ్చా? వద్దు, చేయకూడదు. దేనికి? కొత్త వాళ్ళు కదా, అందుకే. అయితే ఏమవుతుంది? శైలు, చెప్పాను కదా వాళ్ళతో మాట్లాడొద్దని. ఇప్పటికే లేట్ అయింది, పడుకో. నువ్వు కూడా అందరమ్మాయిలాగే నలుగురితో కలిసిమెలిసి ఉండాలని నాకు ఉంటుంది. కానీ నా ప్రపంచమే నువ్వు. కొత్త వాళ్ళు మన జీవితంలోకి వస్తే ఎక్కడ నిన్ను నాకు దూరం చేస్తారేమో అని నా భయం. నన్ను క్షమించు శైలు. బాలు, నేను నా జీవితంలో ఎవరి కోసమూ ఇంతలా తప్పించలేదు. అలాంటిది మీ కుటుంబంలోకి రావాలి అనిపించేంత అభిమానం నీ మీద పెరిగిపోయింది. నీ ప్రపంచంలో నేను ఒక భాగం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రే ఆల్-ఇన్-వన్ సార్, ఫైల్స్ ఎక్కడా? రెడీ సార్, తీసుకున్నాను. పద. అదేంటి సార్,
నిన్న బాస్ తాలూకు వాళ్ళ మేనకోడలు వస్తుంది, ఇంట్లో తిష్ట వేస్తుంది అన్నారుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఎక్కడుంటుంది సార్? అవును కదా. ఆ, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, చూసుకో. మరి మీరు? నేనెందుకురా? అలా అంటారేంటి సార్? ఇంటి ఓనర్ మీరే కదా. కానీ ఇంటి మేనేజ్మెంట్ అంతా నీదేగా. సార్, పాపకి ఎగ్జామ్లో మార్కులు తక్కువ అవుతున్నాయి, నా మీద కౌంటర్లు పెరుగుతున్నాయి, కాస్త కంట్రోల్లో పెట్టండి. రే, 100కి 98 వచ్చారా? 2 మార్క్స్ తగ్గాయి అంతే. ఒక్కడి దగ్గర తగ్గినట్టే సార్, కాస్త కంట్రోల్లో పెట్టండి. లేకపోతే ఏం చేస్తాం, భరిస్తాం. ఎక్స్క్యూజ్ మీ. బాలుగారు మీరా? ఆయనే గాని నువ్వేంటి ఇక్కడ? కొంప తీసి ప్రేమ్ గారు పంపించిన అమ్మాయి. కొంప తీయకుండానే నేనే. చచ్చావరా దేవుడా. మా మావయ్య చెప్పగానే మీరు ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్లే, లోపలికి వెళ్ళండి. ఒక్క నిమిషం అండి. దేనికి? నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంటుంది. స్వేచ్ఛనా? ఆ అమ్మాయినా? అయితే ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు, బయలుదేరండి. సార్, మీరు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకండి. నాతో పాటు ఉండేది నా ఓల్డ్ మార్వాడి ఫ్రెండ్ బసంతి. బసంత? ఏ బసంతి, ఆవరే. మాకి మీకు దండం పెడుతుంది. మీకి మాకియా? ఈ అమ్మాయి లాంగ్వేజ్ ఏంటి తేడాగా ఉంది? అంటే తను మార్వాడి కదా, తెలుగు సరిగ్గా రాదు. ఆమా, ఎనకు తెలుగు పురియాదు. మార్వాడి అన్నావు, తమిళ్ మాట్లాడుతుంది. తమిళొచ్చు కానీ తెలుగు రాదు. అయినా మీ మామయ్య నువ్వు ఒక్కదానివే ఉంటావని చెప్పారు కదా, ఈ అమ్మాయి ఏంటి? అలా అనకండి సార్, తనకి హైదరాబాద్లో నేను తప్ప ఎవ్వరూ లేరు. మీకు మా వల్ల ఏ ఇబ్బంది కలగదు సార్. పోనీలే బాలు, ఒక్కరుంటే ఏంటి, ఇద్దరుంటే ఏంటి? సరే, బట్ 1 కండిషన్. మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే స్పాట్లో ఇంట్లోంచి పంపించేస్తాను. మీ పనేదో మీరు చూసుకోండి. శుక్రియా. రై, వాళ్ళకి రూమ్ చూపించు. రండి. ఆవో ఆవు ఓపరావు. శైలు, పద. రండి. ఇదే మీరు ఉండబోయే రూము. మంచిది. మీరు వస్తున్నారని తెలిసే బాలుగారు రూమ్ క్లీన్ చేయించారు. ఈ ఇంట్లో అన్ని వాస్తు ప్రకారం ఉంటాయి. ఈశాన్యం ఖాళీగా ఉంటది, ఆగ్నేయంలో కిచెన్ ఉంటది. ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉంటాయి కానీ మీరు మాత్రం ఉండరు కదా. ఏంటి పంచా? మీరు ఇక్కడ ఉండాలంటే లగేజ్ సర్దుకుంటే సరిపోదు, నాతో సరిగ్గా ఉండాలి. ఓహో, రాగానే జోక్ స్టార్ట్ చేశారా? ఉండకపోతే? లేదంటే నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాం. మళ్ళీ జోక్ వేసాడే. ఈ అమ్మాయితో నాకు ఎప్పుడుండే గొడవే గాని, మీ మారేడోళ్ళు వంట బాగా చేస్తారంటగా? హాజీ, నీకు కూడా వచ్చా? हाँ, मुझे गाना पसंद है, पकाना नहीं. ఏందా? ఏమంటుందా? తనకి తినడం వచ్చంట, వండడం రాదంట. సర్లే, మీరు తినేదేదో నాకు అప్పుడప్పుడు టేస్ట్ చూపించాలి. నేను ఇంటికి కట్టపు టైపు, ఇక్కడ నా మాటే శాసనం. మంచిది, తమరు దయచేస్తే మేం ఫ్రెష్ అప్ అవుతాం. ఇదిగో సున్నా. అదే ఏదో రీసెర్చ్ కోసం వచ్చావు కదా, మా బాలుగారు చెప్పింది అర్థం కాకపోతే నన్ను అడుగు, అన్ని విడంబరిచి చెప్తా. ఉంటానే, బాయ్. అవును, ఈ అమ్మాయి ఎప్పుడు ఎందుకు అలా ముసుగు పెట్టుకొని ఉంటది?
మ్మ్. ఈ మధ్య కరోనా వైరస్ వచ్చింది కదా, మన హైదరాబాద్లో కూడా వచ్చిందంట. అందుకే ముందు జాగ్రత్త. మరి నువ్వు పెట్టుకోలేదే? అంతేలే, ఉండడానికి ఏముంది ఇక్కడ? ఒరే నిన్ను ఇట్రావే. ఛీ! సునంద అమ్మో నొప్పి బాలు, కడుపులో నొప్పిగా ఉంది. కడుపు నొప్పా? హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు, ఎందుకు? పెద్ద నొప్పి కాదు బాలు, చిన్న నొప్పి. టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నొప్పి అంటున్నావు, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందా? ఏం లేదు బాలు, చిన్న నొప్పే. పోనీ నేను లీవ్ పెట్టనా? ఎందుకు బాలు, ఎర్రబాబు ఇంట్లోనే ఉన్నాడు కదా. ఏం పర్లేదులే, నువ్వు వెళ్ళు. సరే. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఆ కారా ఈ టైంలో రాకూడదే. ఏమైంది సార్, మళ్ళీ వచ్చారేంటి? పాపకి కడుపు నొప్పిగా ఉందంట, అందుకే తీసుకొచ్చేసా. కడుపు నొప్పి? నీకు కడుపు నొప్పా? ఆ? నీ బాలకం చూస్తుంటే నొప్పి ఉన్నట్టు లేదే. నిజం ఎర్రబాబు, నిజంగానే కడుపు నొప్పి వస్తుంది. నీ మీద రై, శైలుకి ఏదైనా తినిపించి ఈ టాబ్లెట్ వేయించు. తనకేం కావాలో జాగ్రత్తగా చూసుకో, సరేనా? అలాగే సార్. వెళ్ళొస్తాను శైలు, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. నొప్పి ఎక్కువ అనిపిస్తే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం. బాయ్. బాయ్. జాగ్రత్తగా చూసుకో. ఎర్రబాబు వెళ్ళి మ్యాగీ చేయి. మరి కడుపు నొప్పి అన్నా? చెప్పింది చేయడానికి ఒళ్ళు నొప్పా? ఎలా? చేస్తాం మేడం, చేస్తాం చేస్తాం చేస్తాం. మొత్తానికి అనుకున్నది సాధించావే. నెక్స్ట్ ఏంటి? అంటే అదే ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుంది కదా. ఇంకా ఏమీ అనుకోలేదు, హ్యాపీగా ఉండాలి అంతే. ఎవరన్నా సంతోషాన్ని వెతుక్కుంటారు, నువ్వు వేటాడుతున్నావు. ఒకవేళ నువ్వే స్వేచ్ఛ అని తెలిస్తే ఏంటి నీ పరిస్థితి? ఎలా తెలుస్తుంది? నా ఫేస్ కవర్ చేయడానికి ముసుగుంది, నన్ను కవర్ చేయడానికి నువ్వున్నావు. సపోజ్ ఎవరైనా గుర్తుపడితే? ఛాన్సే లేదు. ఈ ముసుగులో ఎవరు గుర్తుపడతారు? హాయ్ ఫ్రెండ్. శైలు, గుర్తుపడతావో లేదో అనుకున్నాను. ఎలా గుర్తుపట్టావు? నీతో 2 days ట్రావెల్ చేశాను. నీ వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఆ మాత్రం గెస్ చేయలేనా? హ, అయినా నిన్ను ప్రత్యేకించి బుక్ చేయాల్సిన అవసరం లేదే, నువ్వే దొరికేస్తావు. శైలు, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటి? నేను నేనే అని ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ అంటే ఈ ఆంటీతో కూడా చెప్పకూడదా? ఏయ్, ఎవరి ఆంటీ? ఎవరికి ఆంటీ? అయినా దాని ఫ్రెండ్ అంటావు కదా, నన్ను అలానే పిలువు. కానీ నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా. ఇప్పుడు ఫ్రెండే కదా. ఐఎమ్ సునంద. ఐఎమ్ శైలు. శైలు, నా గురించి మీ బాలుతో చెప్పవు కదూ? ఇంతవరకు నేనెప్పుడు బాలుని చీట్ చేయలేదు.
ఇదేం చీటింగ్ కాదు. మీ ఫ్రెండ్ కోసం ఫేవర్ చేస్తున్నావు అంతే. ప్లీజ్ శైలు, నా కోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పదండి, ఆకలేస్తుంది. వెళ్ళి ఏమైనా వండుకుందాం. ఆకలిస్తుందా? మ్మ్. ఒక్క నిమిషం ఆగు. శైలు శైలు ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఏంటి? ఎక్కడికి వెళ్ళావు? అవన్నీ నీకు చెప్పాలా? ఏం చెప్పవా? చెప్పను. ఎంత పొగరు నీకు! మీ డాడీ రని చెప్తా. నేను చెప్తా. ఏం చెప్తావు? నాకు నడుము నొప్పి ఉందని చెప్తా. చెప్పుకో, నాకేంటి ప్రాబ్లం? నీ వల్లే నడుము నొప్పి వచ్చిందని చెప్తా. ఇంటి పనులన్నీ నాతో బలవంతంగా చేయించావని చెప్తా. వామ్మో! అమ్మ తల్ల, నీకో దండం. నేనేం అడగను, నువ్వేం చెప్పాక. ఇదిగో మ్యాగీ అడిగాగా, తిను. అలారా దారికి. అటెక్కడికి? నేను స్వేచ్ఛ రూమ్ కి వెళ్తే ఈ ఆల్ ఇన్ వన్ బాలుకి కంప్లైంట్ చేస్తాడు. ఎక్కడికి లేదులే గాని నీకు ఈస్ట్ వెస్ట్ తెలుసా? ఓ, ఎందుకు తెలీదు? బాగా తెలుసు. ఈస్ట్ ఎక్కడ? అటు. వెస్ట్ ఎక్కడ? ఇటు. నార్త్ ఎక్కడ? అటు. సౌత్ ఎక్కడ? ఇటు. మళ్ళీ నార్త్ ఎక్కడ? ఇటే. సౌత్ ఎక్కడ? అటే. కాదు, ఇటు ఈస్ట్. ఇటే. కాదు, ఇటు. నీకు చెప్పేది అర్థం కావట్లేదా? ఇటే. ఇటు. నువ్వు ఒక్క నిమిషం ఉండి చెప్తా. నన్నే కన్ఫ్యూజ్ చేస్తావా? ఏది పిల్ల? ఈ పిల్ల స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా రేసింగ్ చేస్తుందా? మొత్తానికి నన్ను నీ ప్రైవేట్ ప్లేస్ కి తీసుకొచ్చేసావు. చాలా బాగుంది ఫ్రెండు. ఈ రూమ్ లో మీ మమ్మీ ఫోటో ఒక్కటి కూడా లేదే. ఎందుకు? అదేంటి, నేను అడగకూడదా? అది కాదు, ఫోటో ఉండాల్సిన అవసరం ఏముంది? సాధారణంగా ఫోటో పెట్టుకుంటారు కదా. మా బాలు చెప్పాడు, గుర్తులు పెట్టుకునేది మనిషి దూరం అయితే కాదంట, మనసుల్లోంచి దూరమైతే అంట. మా మమ్మీ మాకు లేకపోవచ్చు, కానీ మాతోనే ఉంటుంది.